హాయ్, వెల్కమ్ బ్యాక్ టు జోహన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ఊరు వచ్చిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్ అనమాట. సో మా పిల్లలు అయితే చక్కగా రెడీ అయిపోయారు కదండి. ఎక్కడికి రెడీ అయ్యారు ఏంటి అనేది ఎండింగ్ వరకు చూడండి. వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మేమైతే ఊరు వచ్చిన తర్వాత చెప్పాను కదండి జెన్నీ వ్లాగ్లో. సో మీరు ఎవరైనా జెన్నీ వ్లాగ్ చూడకపోతే వెంటనే వీడియోస్లోకి వెళ్ళి జెన్నీ వ్లాగ్ చూడండి. అండ్ అంతకంటే ముందుగా మన ఛానల్లో మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ అంతకంటే విలువైనది ఏంటో తెలుసండి, మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియచేయాలంటే కామెంట్ రూపంలో పెట్టేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ నేను కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా ఈ వీడియోస్ ఇలా చేయడం స్టార్ట్ చేశాను కదండి. నాకు ఏమీ తెలీదు, ఏమీ రాదు కూడా. సో నేను కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటూ గ్రో అవుతూ ఉన్నాను. అండ్ ఇంకా మీకు ఎవరికైనా తెలిస్తే టిప్స్ కానీ ఏదైనా సజెషన్ చేయాలి అనుకున్నా నాకైతే కమెంట్ రూపంలో తెలియచేయండి. నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ నేను కూడా ఎంకరేజ్ అవుతాను. ఓకేనా అండి? అండ్ పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ మేమైతే ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయాము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. మా చిన్న బడ్చి వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉన్నారు. నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యానండి, ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. సో అందుకోసం అన్నీ సింపుల్గా చక్కగా రెడీ అయ్యాను అనమాట. మా పిల్లలు కూడా ఇంకా నడు వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా బాయ్ చెప్తున్నారు, మీరు కూడా బాయ్ చెప్పండి. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను, ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. మా చిన్నాడు బడ్చు వాళ్ళ పాప, మా పాప, నేను అయితే ఆటోలో వెళ్తూ ఉన్నామండి. సో వెళ్తున్న దారిలో చెట్లు పొలాలు అవన్నీ కనబడుతూ ఉంటే భలే సంతోషం అనిపించిందండి. చాలా బాగుంది, ఎంత కూల్గా ప్రెజెన్స్గా ఉందంటే మైండ్ చాలా బాగుంది. ఎందుకంటే మేమున్న ఏరియాలో బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అవే చూస్తూ ఉంటాం కదా. సో ఒకటేసారి ఇలా పచ్చదనం చూసేసరికి పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసాము. ఇదే మా ఇల్లు, వెల్కమ్, మీరందరూ రండి. అయితే ఇంకా మేము వెళ్ళగానే మా పెద్ద ఆడబడుచు కూడా డైరెక్ట్గా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారనమాట. ఇంకా వచ్చిన తర్వాత అన్నీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. సో మా అత్తమ్మ ఇంకా టీ పెట్టేసి అందరికీ ఇచ్చిందండి, ఎందుకంటే అల్లుళ్ళ వాళ్ళు వచ్చారు కదా, మనం మర్యాద చేయాలి. సో అందుకని చెప్పేసి అందరికీ టీ అయితే పెట్టేసి మా అత్తమ్మ ఇచ్చింది. మా పెద్ద ఆడబడుచు ఏమో అన్ని కూరగాయలు మటన్ చికెన్ అవన్నీ చేస్తూ ఉంది. మా చిన్నాడు బడ్చి ఏమో వంట చేయడము, నేను కూడా ఒక కర్రీ చేసేలే అండి, ఏదో అలా గంటి తిప్పాను అనమాట, అంతే. సో నాదైతే ఏమీ లేదు, మొత్తం మా ఆడబడ్చోళ్ళు మా అత్తమ్మే చేశారనమాట. సో మా ఇల్లు అయితే ఇలా ఉంటుందండి, మా అత్తగారి వాళ్ళ ఇల్లు. ఇంకా మా అత్త వాళ్ళ ఇల్లు చూసి ఇలా ఉందా అని అనుకోకండి, ఎందుకంటే ఇల్లు అలా ఉన్నా మనసులు మాత్రం చాలా బంగారం అండి. చాలా మంచి వాళ్ళు, చాలా మర్యాదస్తులు. అండ్ మమ్మల్ని అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇదేనండి మా ఇల్లు, ఇదిగోండి కిచెన్, ఇది చిన్న కిచెన్ అనమాట. సో ఇదైతే మా ఇల్లు. సో నేనైతే ఇల్లు ఇలా ఉంది ఏంటి అని అలా అయితే మేమేం చూడలేదు. మా డాడీ అయితే అసలు ఇల్లే చూడలేదు నన్ను ఇచ్చేటప్పుడు. బట్ అబ్బాయి నచ్చాడు, మర్యాదగా ఉన్నారు మనుషులు అని చెప్పేసి అమ్మ చేసుకుంటే బాగుంటుంది, నీ ఇష్టమని నా ఇష్టానికి వదిలేశారు. సో నేను కూడా అన్నీ ఆలోచించుకొని, ఇల్లు ఆస్తి అంతస్తులు ఏముందండి, మనల్ని ప్రేమగా చూసుకొని మనల్ని అర్థం చేసుకొని అత్తమామలు కన్న కూతుల్లాగా భర్త ఏమో ప్రేమగా చూసుకుంటే అంతకంటే మనకేం కావాలండి. నాకైతే అదే దొరికింది, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకైతే అలాగే దొరికిందనమాట. సో ఇదైతే మా ఇల్లు అండి, ధాన్యం ఉంటుంది. ఇదిగో చెప్పాను కదండి నేనైతే గెంటి తిప్పానని. సో జస్ట్ నేనైతే గెంటి తిప్పాను అనమాట. సో చేసిందంతా మా ఆడబడుచోలే అనమాట. ఇంక రాగానే బ్యాగులు ఎత్తి ఎక్కడ బ్యాగులు అక్కడ పాడేసేసి చక్కగా ఎవరి పనిలో వాళ్ళు ముచ్చట్లాడుకుంటూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా నడిచిందండి ఈ సంక్రాంతి పండుగ అయితే. బాగా అనిపించింది. మా అబ్బాయి అయితే మమ్మీ నువ్వు కర్రీ చేయి మమ్మీ ఫస్ట్, నువ్వు కూర చేయి ఫస్ట్ అని అంటూ ఉన్నాడు. ఇంకా మా అత్తమ్మ అయితే ఫుల్ కామెడీ చేసిందండి, ఎంత కామెడీ చేసిందో మా అత్తమ్మ, మీరు చూడండి వీడియోలో భలే నవ్వుకుంటారండి. చాలా కామెడీ చేసింది. మా పిల్లలైతే నవ్వలేక నాకు వచ్చే కథ, మీ అత్తమ్మ భలే ఇసుకిస్తుంది అత్త అని అంటున్నారు, చూడండి. ఏమేం చెప్పు. మీ అమ్మమ్మ ఏం చేస్తుంది మా అత్త? ఫ్యాన్ ఆఫ్ చేసి వస్తుంది. రావడం ఫ్యాన్ ఆఫ్ చేయడం, రావడం ఫ్యాన్ ఆఫ్ చేయడం, రావడం పిల్లలు ఫ్యాన్ వేసుకోవడం, మా అత్త వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేయడం, పిల్లలు ఫ్యాన్ వేసుకోవడం, మా అత్త వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేయడం. ఇప్పటికి ఎన్ని టైమ్సే? 20 times. 20 టైమ్సా?
నేను మళ్ళీ ఫ్యాన్ వేస్తాను, మళ్ళీ వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేస్తుంది చూడు. అయ్యో మేము ఈ ఫ్యాన్ వేసుకోవడం మా అత్త వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేయడం ఎందుకు? కరెంటు బిల్లు 3000 వచ్చిందంటనే. 30,000 వచ్చింది. ఎదుగో వదినా, మేము ఫ్యాన్ వేసుకోవడం మీ అమ్మ వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేయడం వింటున్నావా? ఇప్పటికి 20 సార్లైనా అది జరుగుంటుంది. చెప్పట్లేదు, సైలెంట్గా వస్తుంది, ఫ్యాన్ ఆఫ్ చేసేస్తుంది. వీళ్ళు వేసుకోవడం మీ అమ్మ కదండి. మా అత్తమ్మ చేసిన కామెడీ పిల్లలు అయితే ఫుల్గా మేమైతే కడుపు ఉబ్బేలా నవ్వుకున్నామండి. మా అత్తమ్మ చెప్తేనేమో వినట్లే, ఎందుకు ఫ్యాన్ వద్దు అని అంటుంది. ఎందుకంటే రోజు వాళ్ళు వేసుకోరు కదండి, సో అందుకని వాళ్ళకి అలా అలవాటు అయిపోయి ఫ్యాన్ వేస్తే బంద్ చేస్తూ ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను మా ఆడబడుచు, మా పెద్ద ఆడబడుచు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. మా పిల్లలైతే చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట. మా పెద్ద ఆడబడుచు అంటుంది, అమ్మ ఇల్లు కట్టండి అమ్మ, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు అని అడుగుతుంది. నేను అన్నాను, ఇల్లు మా పాపే కట్టేస్తుంది, మేము మా వరకు రాని, ఇది మా అమ్మాయి అంటే నవ్వుతూ ఉందన్నమాట. మా గుడి కట్టి అమ్మకు తంత అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మా పాప ఫస్ట్ బర్త్డే అయితే మేము ఊర్లోనే చేసామండి, అందుకని ఆ కట్అవుట్స్ అవన్నీ ఉన్నాయి. రోజు వాళ్ళ తాత నాయనమ్మ చూసుకొని మురిసిపోతారు. ఇంకా మా ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అలా మా ఫుడ్ ప్రిపేర్ అయిపోయిందండి. చాలా చాలా టేస్ట్గా వచ్చాయి అసలు. కర్రీస్ కానీ బిర్యానీ కానీ చాలా టేస్ట్ అయ్యిందండి. మా ఇంటి ఆడబిడ్డలు మాత్రం చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసాం. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామండి. సో మా అన్నయ్య, మామయ్య, మా హస్బెండ్ వాళ్ళందరూ రోడ్డు మీద నుంచుని ఉంటే మా పాప వెంకల మా బాబు వెంకల మా పెద్ద ఆడబడుచు, మా చిన్న ఆడబడుచు అందరూ వెళ్ళి పిలుచుకుని వస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే ఇంక అందరం కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా అలా లంచ్ చేసామండి. ఇక్కడైతే ఇంకా మా మామయ్య, మా అత్తయ్య, మేమందరము ఫొటోస్ వీడియోస్ అది తీద్దామని చెప్పేసి ఇంక అందరు రెడీ అవుతూ ఉన్నాము. ఇంకా మా మామయ్య, మా అత్తయ్య అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారనమాట. ఇంకా మా మామయ్య ఇందాక కొంచెం చిన్నగా వాకిలు అలా ఊడ్చారు కదండి, అది చూసి మా అబ్బాయి కూడా వాకిలు ఊడుస్తానని చీపురు తీసుకున్నాడు. చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఇంకా మా పెద్ద ఆడపడుచు హైదరాబాద్ నుంచి వస్తూ మాకు కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చిందండి. ఆ గిఫ్ట్స్ మాకు మా చిన్న ఆడపడుచుకి తీసుకొచ్చింది. సో అవి అయితే మా అమ్మాయికి కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొస్తే అదేమో హ్యాండ్ బ్యాగ్ లాగా తగిలించుకుంది. భలే క్యూట్ అనిపించిందండి. ఆ వీడియో క్లిప్ కూడా నేను పెట్టాను, ఎండింగ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో తెలీదు. మళ్ళీ ఇయర్ వన్స్ యాక్చువల్గా మేము క్రిస్మస్కి మీట్ అవ్వాలి మేమందరము, కానీ క్రిస్మస్కి ఏంటంటే 1 డేనే ఉంటుంది, తర్వాత హాలిడేస్ ఇవ్వరు కదండి ఎక్కువ. అందుకని సంక్రాంతికి అయితే జస్ట్ ఒక 10 days 1 week హాలిడేస్ వస్తున్నాయి కదా, సో ఆ టైంలో మీట్ అవుదాము అని చెప్పేసి అనుకుని క్రిస్మస్కి అయితే ఎవరింటి దగ్గర వాళ్ళు పండుగ చేసేసుకున్నాము. ఇంకా సంక్రాంతికి మాత్రం అందరం మీట్ అయ్యామండి. ఇప్పుడైతే మా పెద్దాడు మర్చి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట. రాటం ఇటు వచ్చారు కదా, సో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. తుని నుంచి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒక 2 hours జర్నీ అండి, బస్ జర్నీ. సో మళ్ళీ లేట్ అయితే బస్సులు దొరకవు కదా ఊరికి అని ఇంకా కొంచెంసేపు కూర్చొని ఈవినింగ్ అనేసరికి పెద్ద ఆడబడుచు వాళ్ళు బయలుదేరేసి వెళ్ళిపోతున్నారు. మా బాబు అయితే చాలా ఏడ్చాడండి, అత్త 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 అని ఏడ్చాడు, బాగా ఏడ్చాడు. ఇంకొంచెం బాధ అనిపించింది, కానీ తప్పదు కదండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి కదా. ఇంకా అందుకని చెప్పేసి మా ఆడబడుచు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా అంట్లు ఉండిపోయినాయి కదండి, మా ఆడబడుచు అంది నేను తోముతల్ని అమ్మ వద్దు అంటే, లేదు నువ్వు తోము నేను కడిగేస్తాను అని చెప్పేసి అన్నాను. ఇంకా అలా అంట్లు తోమేసుకొని మా అత్తమ్మ నవ్వుతుంది నేను కడుగుతున్నానని. ఎందుకంటే అంత పెద్ద పెద్ద డేషాలు నేను ఎప్పుడు కడగలేదు, తోమలేదు వాళ్ళ ఇంటి దగ్గర, అందుకని మా అత్తమ్మ నవ్వుతుంది అనమాట. సో ఇదైతే లాగ్ అండి, మీట్ అయిన లాగ్ అనమాట. నచ్చితే మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. ఇదిగోండి మా క్యూట్ లిటిల్ గర్ల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.